మిథున రాశి స్త్రీలు చాలా తెలివైనవారు మరియు చాతుర్యం కలిగి ఉంటారు. వీరు ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించి దానికి అనుగుణంగా తమ వ్యవహారాన్ని మార్చుకోగలరు. ఎదుటి వ్యక్తులను మాటలతోనే ఆకట్టుకోగలరు. ఎదుటివారు చెప్పే విషయాలను చాలా ఓపికగా విని అర్థం చేసుకుని స్పందిస్తారు. వీరిని మంచి శ్రోతలు, గుడ్ లిసనర్స్ అని చెప్పవచ్చు. వీరు ఏ పరిస్థితుల్లోకైనా త్వరగా ఒదిగిపోతారు. కొత్త పరిచయాలు చేసుకోవడంలో వీరు ముందుంటారు. వారి మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది. ఏదైనా కొత్త విషయం వస్తే దాన్ని త్వరగా నేర్చుకుని తమ తెలివితేటలతో ఇంకా మెరుగ్గా ఎలా చేయాలో ఆలోచిస్తారు. వీరు తమ మాటలతో ఏ రంగంలోనైనా, ప్రత్యేకంగా మీడియా, బోధన లేదా వ్యాపారం త్వరగా రాణిస్తారు. వీరు ఎంత కోపంలో ఉన్నా సరే మర్యాద తప్పకుండా మాట్లాడటం వీరి గొప్పతనం. ఎవరిని ఎక్కడ ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. వారి మాటల్లో ఒక మృదుత్వం, సాఫ్ట్నెస్ ఉంటుంది. అది ఎదుటి వారికి వారి మీద నమ్మకం మరియు గౌరవాన్ని కలిగిస్తుంది. ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి అనే సమయస్ఫూర్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. కేవలం బయట అందం కంటే వారి మాటల తీరు మరియు ఎదుటివారిని ప్రభావితం చేసే విధానం, క్యారిస్మాటిక్ పర్సనాలిటీ వల్లే వారు ఎక్కువ మందికి దగ్గరవుతారు. వీరు తమ మాటలతో ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్నవారు కావడంతో మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ లేదా బోధన వంటి రంగాల్లో వీరు అగ్రస్థానంలో ఉంటారు. వీరు తమ పిల్లల గురించి చాలా ముందు చూపుతో ఆలోచిస్తారు. వారికి మంచి విద్య, నైతిక విలువలు అందాలని చాలా తపన పడతారు. పిల్లల విషయంలో వీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి. భర్త మరియు పిల్లల పట్ల చాలా మృదువుగా, ప్రేమగా ఉంటారు. కుటుంబంలో అందరినీ కలుపుకుని వెళ్లే గుణం వీరికి ఎక్కువ. మీరు అన్నట్టు వీరి తెలివితేటల వల్ల వారికి ప్రతి విషయంలో ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంటుంది. ఏదైనా విషయంలో తాము చెప్పిందే సరైనని నమ్మితే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ అది కేవలం కుటుంబ క్షేమం కోసమే అయి ఉంటుంది. వీరు తమ అందం, శారీరక రూపం మరియు ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వారి డ్రెస్సింగ్ స్టైల్ మరియు వ్యక్తిత్వం ఇతరులను త్వరగా ఆకర్షిస్తాయి. వీరు పరుష పదజాలాన్ని వాడకుండా తమ అభిప్రాయాన్ని తమదైన శైలిలో బలంగా వ్యక్తపరుస్తారు. మిథున రాశి, జెమినిలో ఉన్న ఈ 3 నక్షత్రాలు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని 3 రకాలుగా ప్రభావితం చేస్తాయి. మృగశిర నక్షత్రం, వీరు నిజంగా చాలా మృదువైన స్వభావం కలిగి ఉంటారు. వారి మాటల్లో ఒక తీయతనం, నడవడిలో ఒక సౌమ్యం ఉంటుంది. ఇతరులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ఆరుద్ర నక్షత్రం, వీరు చాలా తెలివైనవారు, ఇంటెలెక్చువల్స్. ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. వారి బుద్ధి కుశలత వల్ల ఏ సమస్యనైనా తార్కికంగా, లాజికల్ గా పరిష్కరించగలరు. పునర్వసు నక్షత్రం, వీరి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ధర్మం, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ పట్ల వీరికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మంచి విలువలతో కూడిన జీవితం గడపాలని కోరుకుంటారు. బెస్ట్ మ్యాచెస్, మేషం, సింహం వంటి అగ్నితత్వరాశులు మరియు తుల, కుంభం వంటి వాయుతత్వరాశులతో 70% కంటే ఎక్కువ అనుకూలత ఉండటం వల్ల వీరి జీవితం చాలా ఉత్సాహంగా, సంతోషంగా సాగే అవకాశం ఉంటుంది. 1. మేషరాశి, ఏరిస్. మేషం అగ్నితత్వం, మిథునం వాయుతత్వం. గాలి నిప్పుని ఇంకా ప్రచండంగా ఎలా చేస్తుందో వీరిద్దరి కలయిక వల్ల జీవితం చాలా ఎగ్జైటింగ్ గా, నిత్య నూతనంగా మరియు ఎనర్జీతో నిండుంటుంది. 2. సింహరాశి, లియో. సింహరాశి వారికి రాజస గుణం ఎక్కువ. మిథున రాశి, స్త్రీల మాటల తీరు, తెలివితేటలు సింహరాశి అబ్బాయిలని త్వరగా ఆకర్షిస్తాయి. వీరి ఇద్దరి జోడి ఒక పవర్ కపుల్ లాగా ప్రపంచానికి కనపడుతుంది. 3. కుంభరాశి, అక్వేరియస్. ఇద్దరు వాయుతత్వం ఉన్న రాశులే కావడం వల్ల వీరి ఆలోచనలు మరియు అభిప్రాయాలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇంటెలెక్చువల్ గా, మేధోవరంగా ఒకరినొకరు చాలా త్వరగా అర్థం చేసుకోగలరు. మిథున రాశి మరియు తులారాశి మైనస్ ఒక అద్భుతమైన జంట. వాయుతత్వాల కలయిక మిథునం మరియు తుల 2 కూడా వాయుతత్వం ఉన్న రాశులే. దీనివల్ల వీరి ఆలోచనలు, అభిప్రాయాలు మరియు ప్రపంచాన్ని చూసే విధానం చాలా దగ్గరగా ఉంటాయి. వీరిద్దరూ ఇంటెలెక్చువల్ గా, మేధోపరంగా ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకోగలరు. సమతుల్యత మరియు స్వభావం. తులారాశి అబ్బాయి ఎప్పుడూ బ్యాలెన్స్ కోరుకుంటాడు. మిథున రాశి అమ్మాయి త్వరగా మూడ్ మార్చుకుంటుంది. కానీ తులారాశి అబ్బాయి తనకున్న శాంతి స్వభావంతో దీనిని చాలా చక్కగా హ్యాండిల్ చేయగలరు. పెళ్లి అనేది కేవలం రాశుల మీద మాత్రమే కాకుండా వ్యక్తిగత ఆలోచనలు, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం మరియు జాతక చక్రంలోని గ్రహాల స్థితి, ముఖ్యంగా కుజదోషం మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికి మిథున రాశి మహిళలు మృదు స్వభావులు, మాటల మాంత్రికులు.